అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కష్టపడిన ఫలితం లేదా దురదృష్టానికి కారణాలు ఇవే. జీవితాంతం నరకప్రాయం. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదు, అయితే దీనికి కారణం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మన ఇంటికి, మన ధన నష్టానికి, దురదృష్టానికి తెచ్చిపెట్టే కొన్ని అమంగళమైన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాయంత్రం ప్రదోషకాలము అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట ఇల్లు ఊడ్చి ఇంట్లో ఉన్న చెత్తను బయట పడవేయకూడదు. అలా కనుక మీరు చేస్తుంటే వెంటనే ఆపేయండి. లేదంటే గుమ్మం వరకు వచ్చిన లక్ష్మీదేవి గుమ్మంలోనికి అడుగు పెట్టకుండానే బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా సాయంత్రం పూట ఇల్లు శుభ్రం చేయకండి. స్త్రీలు ఉదయం 6 గంటలలోపే ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఎక్కడెక్కడ గుమ్మం బయట ముగ్గు వేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహించే సాయంత్రం పూట ఇంట్లో ఎవరైతే నిద్రపోతే మీ కుటుంబంలో శాశ్వతమైన పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం అస్సలు నిద్రపోకండి. అలాగే పగిలిన వస్తువులు, అద్దాలు, ఆగిపోయిన గడియారాలు ఇంట్లో అస్సలు ఉంచకూడదు. వీటి వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇవి మీ ఇంటికి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మీ ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటే మీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులను వెంటనే తీసేయండి. ఇక సాయంత్రం పూట ఎవరి నుంచి అప్పు తీసుకోకూడదు. ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే పాలు, పెరుగు, ఉప్పు ఈ వస్తువులను కూడా ఇరుగు పొరుగు వారికి అస్సలు ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంట్లోని ఐశ్వర్యం ఇతరుల పాలవుతుంది. మీ ఇంట్లో పైపుల నుండి లేదా కుళాయి నుండి నీరు లీక్ అవుతున్నా బొట్టు బొట్లుగా పడుతుంటే వెంటనే బాగు చేయించుకోండి. మీ ఇంట్లో నీళ్లు లీకు అవుతుంటే మీ సంపాదన కూడా నీళ్ళలా కరిగిపోతుందని అర్థం. అలాగే మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో పాత బిల్లులు, అనవసరమైన పేపర్లు, చినిగిన నోట్లు అస్సలు పెట్టకండి. వీటి వల్ల మీ ధన ప్రవాహం ఆగిపోతుంది. ఎంత కష్టపడినా మీ ఆదాయం పెరగదు. కానీ మీ పర్సులో 2 ఆకుపచ్చని యాలకులను పెట్టుకుంటే ధనాకర్షణ పెరిగి మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. స్త్రీలు ఇంట్లో తల దువ్వకూడదు. జుట్టును ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇక రాత్రి వేళల్లో బట్టలు ఉతకడం, ఇంటి ముందు బట్టలు ఆరవేయడం అస్సలు చేయకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు పదే పదే ఆవలింపులతో వచ్చిన తుమ్ములు వచ్చిన మీలో నెగిటివిటీ ఎక్కువగా ఉందని అర్థం. ఇలాంటప్పుడు వెంటనే శరీరం పైన పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఎలాంటి దోషం ఉండదు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. సూర్యుడు వచ్చిన తర్వాత ఆలస్యంగా నిద్ర లెగిస్తే మీ జీవితంలోని అదృష్టం అస్సలు రాదు. ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. వెంటనే దుప్పట్లు మడత పెట్టాలి. లేదంటే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మనలో చాలామంది అన్నం వృధా చేస్తూ ఉంటారు. దీనివల్ల అన్నపూర్ణాదేవి ఆగ్రహించి మీ భవిష్యత్తులో తిండికి కొరత ఏర్పడుతుంది. పండితులను వివరిస్తున్నారు. ఇక మనలో చాలామంది కూర్చున్నప్పుడు అనవసరంగా కాలు ఊపడం, నోటితో కోళ్లు కొరుక్కోవడం చేస్తూ ఉంటారు. అలవాట్లు మీకు కూడా ఉంటే ఖచ్చితంగా దరిద్రం వెంటాడుతుంది. మన పెద్దలకు స్త్రీలు ఎప్పటికీ అవమానించకూడదు. కన్న తల్లిదండ్రులను, గురువులను, ఇంటి ఆడబిడ్డలను ఏడిపిస్తే మీ ఇంట్లో ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా నిలబడదు. ఇంటి గడపపైన కాలు పెట్టడం, గడపపైన కూర్చోవడం అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ ఇంటికి అరిష్టం చుట్టుముడుతుందని పండితులు వివరిస్తున్నారు. ఇంటికి అత్యంత పవిత్రమైన ఈశాన్య దిశలో చెప్పుల స్టాండులు, చెత్త బుట్టలు ఉంచకూడదు. అలాగే ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టకూడదు. వీటి వల్ల అప్పుల పాలవుతాము. ఇక మనలో చాలామంది మంచంపైన కూర్చొని భోజనం చేస్తుంటారు. దీనివల్ల రాహుదోషం చుట్టుముడుతుంది. ఇక మీ ఇంట్లో అప్పుల బాధలు ఎప్పటికీ తీరవు.
చినిగిన వస్త్రాలు పొరపాటున కూడా ధరించకు. దీని వలన శుక్రగ్రహం హరించబోతుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచకూడదు. దీనివల్ల మీ కుటుంబానికి తీవ్రమైన దురదృష్టం, పేదరికం ఏర్పడుతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ తలస్నానం చేయకూడదు. ఇక చాలామంది మన పుట్టినరోజు నాడు కేకు పైన కొవ్వొత్తులు పెట్టి ఊదుతారు. కానీ దీపాన్ని ఎప్పుడూ నోటితో ఆర్పకూడదు. అది మీ వంశానికి అరిష్టం. ఇక చాలామంది స్నానం చేసిన తర్వాత తడి టవల్ని తలుపు పైన ఆరబెట్టడం లేదా మంచం పైన వేస్తూ ఉంటారు. కానీ ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఉప్పు లక్ష్మీప్రదం కాబట్టి ఉప్పును నేరుగా అవతలి వారి చేతికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ అదృష్టం, మీ సంపద ఇతరులకు వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి మనకు భావించే చీపురును ఇంటి బయట పెట్టకూడదు. ఇంటికి వ్యక్తులకు ఇంట్లోకి ఇప్పుడు కనిపించకూడదు. కాబట్టి చీపురుని ఎప్పుడు దాచి ఉంచాలి. అలాగే చీపురును నిటారుగా కాకుండా అడ్డంగా పడుకోబెట్టాలి. ఉదయం స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు. ఉదయాన్నే కనీసం ముఖం కూడా కడుక్కోకుండా స్నానం చేయకుండా కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగిస్తే అన్నపూర్ణాదేవి ఆగ్రహిస్తుంది. అలాగే అన్నం తిన్నాక చాలామంది అదే ప్లేట్లో చేతులు కడిగేసుకుంటారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక ఉల్లిపాయ తొక్కలను రాత్రి పూట ఇంట్లో ఉంచకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో మొక్కలు పెంచుకునేవారు కుండీలో మొక్కలు ఎండిపోకుండా చూసుకోండి. ఎండిపోయిన మొక్కలు ఇంటి ముందు ఉంటే మీ ఇంట్లో అనారోగ్యం, డబ్బు సమస్యలు ఏర్పడతాయి. అలాగే వంటగదిలో టాబ్లెట్లు, సిరప్లు అస్సలు పెట్టకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వాస్తు ప్రకారం మీరు నిద్రించే పడక గదిలో దేవుని ఫోటోలు ఉంచకూడదు. అలాగే మనలో చాలామంది నోటితో తడి చేసుకొని డబ్బును లెక్కిస్తారు. కానీ ఇలా సరిచెయ్యకూడదు. మీ పూజ గదిలో ఒకే దేవునికి సంబంధించిన ఫోటోలు ఎదురెదురుగా ఉంచకూడదు. దీనివల్ల మీ ఇంట్లో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అలాగే చనిపోయిన వారి పితృదేవతల ఫోటోలను పూజ గదిలో పెట్టకూడదు. మీ పూర్వీకుల ఫోటోలను ఇంటి హాల్లో దక్షిణముఖంగా పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం బాత్రూమ్ తలుపులు ఓపెన్ చేసి పెట్టకూడదు. బాత్రూమ్ నుండి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. ఇది మీ ఇల్లంతా వ్యాపించి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఇంటి సింహద్వారాన్ని ఎదురుగా అద్దం ఉంచకూడదు. ఇంటి మెయిన్ డోర్కి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంట్లోకి వచ్చే అదృష్టం, పాజిటివ్ ఎనర్జీ వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే మీ ఇంటి గోడల్ని బీటలు వారిన, తేమ పట్టిన, రావి మొక్కలు మొలిచిన అక్కడ శని ప్రభావం మొదలైనట్లే. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అలాగే మనలో చాలామంది మంచం, పరుపు కింద డబ్బులు పెడుతూ ఉంటారు. మంచం అనేది రాహుస్థానం. అక్కడ లక్ష్మీదేవిని ఉంచితే ధననష్టం, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మంచం దగ్గర డబ్బులు పెట్టకండి. మీరు ఉపయోగించే పర్సు చినిగిపోయిన, జిప్పు ఊడిపోయిన దాన్ని వెంటనే పారేయండి. చిరిగిన పర్సులో డబ్బు పెడితే డబ్బు నిలవకూడదు, ఖర్చు అయిపోతుంది. ఇక చాలామంది ఆడవారు 2 మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాశనమైపోతావు, దరిద్రం, దురదృష్టం ఇలాంటి అమంగళమైన మాటలు పదే పదే మాట్లాడితే తదాస్తు దేవతల ప్రభావంతో మీ ఇంట్లో ఎప్పుడూ దౌర్భాగ్యం తాండవిస్తుంది. అలాగే మనలో చాలామంది ఉదయం లేచినప్పటి నుంచి ఇతరులను తిడుతూ ఉంటారు. దీనివల్ల పుణ్యం కరిగిపోయి పాపం మిగులుతుంది. అదే మీ దరిద్రానికి దారితీస్తుంది. ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలి. మీ దగ్గర డబ్బు ఉండి కూడా పేదవారికి సహాయం చేయకుండా పిసినారితనం చూపిస్తే మీ దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే. పూజ గది చాలా పవిత్రమైనది. కాబట్టి పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉంచకూడదు. రోజుల తరబడి మీ పూజ గదిలో ఎండిన పుష్పాలు ఉంటే ఆ ఇల్లు పేదరికంతో నిండిపోతుందని వేద పండితులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం ఇంటి ముందు ముళ్ళ మొక్కలు, పాలు కారే మొక్కలు అస్సలు ఉంచకూడదు. వీటి వల్ల మీ కుటుంబంలో గొడవలు జరిగి ధననష్టం ఏర్పడుతుంది. ఇంకా మనలో చాలామంది డబ్బులు లేవని బాధపడుతూ ఉంటారు. ఉన్నదానితో తృప్తి పడుతూ కృతజ్ఞతతో ఉండాలి. లేదంటే లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.